హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాణి గణమనేని ఛానల్. ఈరోజు నేను మీకు దొండకాయ మసాలా గురించి చెప్తాను. ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా దొండకాయ మసాలా. చాలా 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 బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నిజంగా అసలు వంకాయ కూర చేస్తాం కదా, మసాలా వంకాయ, అదే గుత్తి వంకాయ అంటాం. ఆ వంకాయ కూర కంటే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. ఈ మధ్య ఎక్కువ వంకాయల కూరలో హోటల్స్లో లేదా ఫంక్షన్లలో చేస్తే తినడానికి ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే వంకాయలో పురుగులు వస్తున్నాయి అనేసి. ఇప్పుడు దొండకాయ అనుకో ఆ బాధ లేదు కదా, చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. చపాతీ, బగారా రైస్లలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా 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 అనిపిస్తుంది. చాలా సింపుల్. కట్ చేసేసుకోవడం, ఇట్లా మధ్యలో కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్లో పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసేయడం. మనం మిక్సీలో ఉల్లిపాయ, టమోటా, పల్లీలు, నువ్వులు, వెల్లుల్లిపాయి, కొంచెం చింతపండు వేసి కారము, ధనియా పౌడర్ కూడా వేసేసి ఒకేసారి మిక్సీ పట్టేసుకుంటే, తాలింపు వేసుకొని ఆ మిక్సీ పట్టిన దాన్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించాక బాగా ఉడికేటప్పుడు, ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా దొండకాయలు, పెద్దగా టైం పట్టదు ఉడకడానికి. అందులో వేసి కొంచెం బాగా ఉడకనిచ్చి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసామనుకో చాలా చాలా బాగుంటుంది. అసలు ఉడికేటప్పుడు ఇదే అరోమానే సూపర్ అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ ఏం చేయకండి, కొద్దిగా వేస్ట్ చేసుకోండి. మీకు నచ్చితే తర్వాత ఎక్కువ వేస్ట్ చేసుకోండి. చాలా బాగా అనిపిస్తుంది. గుత్తొంకాయ కూరను మరిపిస్తుంది. నిజంగా చాలా 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 టేస్టీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా చపాతీలోకి, అన్నంలోకి తిన్నామంటే సూపర్. నాకైతే చాలా నచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నింది. ఒకసారి ట్రై చేయండి, నిజంగా ట్రై చేయండి, బాగుంటుంది. తినేసాక లాస్ట్లో పెరుగన్నం వేసుకొని తిని పట్టు పట్టామంటే వావ్ సూపర్. ఇంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. చాలా బాగుంటుంది. పెరుగులోకి కూడా ఈ కూర ఇంకా బాగుంటుంది. సాల్ట్ వేసుకోకుండా తింటాను. నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.